హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అసలు టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడైతే నేను ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాననమాట. బ్యాకప్ మొత్తం స్కాలఫే ఉంటుంది. అటు సైడ్, ఇటు సైడ్ స్కాలఫ్ ఉంటుంది. మధ్యలోకి మనకి నెక్‌కి కింద పట్టీ ఉంటుంది చూడు. ఆ పట్టీ మట్టుకి మనకి సారీలో అంచు ఏదైతే వచ్చిందో ఆ అంచు ఉంటుందన్నమాట. ఈ డిజైన్‌ని కుడుతూ కూడా ఇవాల్టి ఇంపార్టెంట్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేద్దాం. మీకు ఆల్రెడీ కుట్టే వాళ్ళే చూస్తున్నారని అనుకుంటున్నాను. అర్థమవుతుందనే నేను డిజైన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదనమాట. ముందు కెన్వాస్ మీద కట్ చేసుకుంటున్నాను. స్కాలఫ్ కోసం అయితే నేను 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని స్కాలఫ్ కోసం రెడీ అయితే చేసుకుంటున్నాననమాట. మనం ఎంతో కష్టపడి బ్లౌజ్ కుట్టించిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఒక 2 డేస్ తర్వాత కాల్ చేసో లేకుంటే మళ్ళీ రిటర్న్ వచ్చో, అక్క బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా లేదు, ఆల్టరేషన్ చేయాలి అంటే మనకి ఎలా అనిపిస్తుంది? మనం మెజర్మెంట్ సరిగ్గానే తీసుకున్నాం, కటింగ్ కూడా కరెక్ట్గానే చేసాం, అయినా ఆల్టరేషన్ ఎందుకు వచ్చింది అని అనుకుంటాం. నిజం ఏంటంటే ప్రతి ఆల్టరేషన్కి కస్టమర్ బాడీ కారణం కాదు. మన స్టిచ్చింగ్ ప్రాసెస్లో కూడా మనకు కనిపించిన కొన్ని చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. ఈరోజు అలాంటి 7 కామన్ మిస్టేక్స్ గురించి చెప్తాను. ఇవి డెలివరీకి ముందే మనం చెక్ చేస్తే ఆల్టరేషన్ చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క టైలర్కి తప్పకుండా యూజ్ అవుతుంది. వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి కారణం మెజర్మెంట్. చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఆమె మెజర్మెంట్స్ నాకు తెలుసు అని తొందరగా తీసుకుంటారు. కానీ బాడీ మెజర్మెంట్స్ మారొచ్చు. అదే కస్టమర్కి కొత్త బ్లౌజ్ స్టైల్ కావచ్చు. ఫిట్టింగ్ ప్రిఫరెన్సెస్ కూడా మారొచ్చు. అందుకే ప్రతి ఆర్డర్కి ముఖ్యమైన మెజర్మెంట్స్ మళ్ళీ వెరిఫై చేయండి. ఇంకో విషయం ఏంటంటే టేప్ పెట్టేటప్పుడు కస్టమర్ ఎలా నిలబడిందో కూడా చూడాలి. షోల్డర్ లెవెల్ ఒకేలా ఉందా, నిలబడే విధానం ఎలా ఉంది, బాడీ షేప్ ఎలా ఉంది, ఇవన్నీ గమనించాలి. మెజర్మెంట్స్ నెంబర్ మాత్రమే కాదు, అబ్జర్వేషన్ కూడా ముఖ్యం. ఒక నిమిషం ఎక్స్ట్రా తీసుకొని మెజర్మెంట్స్ కన్ఫర్మ్ చేయడం వల్ల తర్వాత వచ్చే ఆల్టరేషన్ టైం సేవ్ అవుతుంది మనకి. రెండో మిస్టేక్ వచ్చేసి ప్రతి కస్టమర్కి ఒకే ఫిట్టింగ్ ఇవ్వడం. కొంతమందికి బాడీకి క్లోజ్గా ఫిట్టింగ్ అంటే ఇష్టం ఉంటుంది. ఇంకొంతమందికి కంఫర్టబుల్ ఫిట్టింగ్ అనేది ఇష్టం ఉంటుంది. మరికొందరు చేతులు సులభంగా మూవ్ అయ్యేలా లూజ్గా కోరుకుంటారు. కాబట్టి మనకి ఎవరైనా బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఒకసారి అడగండి, మీకు టైట్ ఫిట్టింగ్ కావాలా లేకుంటే కంఫర్టబుల్ ఫిట్టింగ్ కావాలా అని. అంతే. కస్టమర్ ప్రిఫరెన్సెస్ మనకు క్లియర్గా అర్థమవుతాయి. వాళ్ళు ఏమైనా కొలత బ్లౌజ్ తీసుకొచ్చినా కూడా దాన్ని కూడా ఒకసారి చూడండి. ఆమెకు ఏ టైప్ ఫిట్టింగ్ ఇష్టమో మనకు అర్థమవుతుంది. మనకు నచ్చిన ఫిట్టింగ్ని అందరికీ పెట్టడం కరెక్ట్ కాదు. కస్టమర్కి కావాల్సిన ఫిట్టింగ్ ఇవ్వడమే ప్రొఫెషనల్ టైలర్ లక్షణం. మూడోది, సేమ్ మెజర్మెంట్స్ ఉన్న ఇద్దరు కస్టమర్స్కి సేమ్ ఫిట్టింగ్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాడీ షేప్ వేరుండొచ్చు. ఒకరికి షోల్డర్ బోర్డ్గా ఉండొచ్చు, మరొకరికి బెస్ట్ ఏరియా ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొకరికి పోస్చర్ డిఫరెంట్గా ఉండొచ్చు. అందుకే నెంబర్స్ మాత్రమే చూసి కటింగ్ చేయకండి, కస్టమర్ని ఓవరాల్గా అబ్జర్వ్ చేయండి. బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మెజర్మెంట్ ప్లస్ బాడీ షేప్ ప్లస్ పోస్చర్ డిజైన్ ఇవన్నీ కలిపి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఫిట్టింగ్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. నాలుగో మిస్టేక్ ఏంటంటే ఆర్మోల్ మరియు షోల్డర్ని చివరిలో మాత్రమే చెక్ చేయడం. ఆర్మోల్ చాలా టైట్గా ఉంటే చేతులు మూవ్ చేయడంలో ఇబ్బంది వస్తుంది. చాలా లూజ్గా ఉంటే బ్లౌజ్ నీట్గా కనిపించదు. అలాగే షోల్డర్ పొజిషన్ తప్పితే నెక్ లైన్ ఒక సైడ్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. స్లీవ్స్ కూడా సరైన పొజిషన్లో ఉండకపోవచ్చు. కాబట్టి ట్రయల్ ఉంటే కస్టమర్ని చేతులు మూవ్ చేయమని చెప్పండి. చేతులు పైకి ఎత్తండి, ముందుకు పెట్టండి, సైడ్కి మూవ్ చేయండి అని చెప్పి చూడండి. బ్లౌజ్ నిలబడి ఉన్నప్పుడు మాత్రమే కాదు, కస్టమర్ మూవ్ అయినప్పుడు కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా అనిపించాలి. ఐదో మిస్టేక్ ఏంటంటే రెండు సైడ్ స్టిచ్చింగ్లో కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒక సైడ్ సీమ్ కొంచెం ఎక్కువగా లోపలికి వెళ్ళింది, మరో సైడ్ అయితే తక్కువగా ఉంటుంది. అంటే ఫైనల్ ఫిట్టింగ్లో డిఫరెన్స్ వస్తుంది. డాట్స్ మనం వేసుకునేటప్పుడు కూడా రెండు సైడ్లు బ్యాలెన్స్గా ఉండాలి. స్లీవ్స్ కూడా ఒకే మెజర్మెంట్స్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. మనకు మిషన్ మీద చిన్న డిఫరెన్స్ అనిపిస్తుంది, కానీ కస్టమర్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు అది కనిపిస్తుంది. అందుకే స్టిచ్చింగ్ పూర్తయ్యాక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటిని కంపేర్ చేయండి. నీట్ స్టిచ్చింగ్ అంటే కేవలం స్ట్రేట్ స్టిచ్ కాదు, మొత్తం బ్లౌజ్ బ్యాలెన్స్గా ఉండాలి. ఆరవది చాలా ఇంపార్టెంట్ టిప్, ట్రయల్ ఫిట్టింగ్. ప్రతి బ్లౌజ్కి తప్పనిసరిగా ట్రయల్ అవసరం ఉండకపోవచ్చు. కానీ కొత్తగా ఎవరైనా కస్టమర్స్ వస్తే కొత్త డిజైను, హెవీ బ్లౌజు, డిఫరెంట్ ఫిట్టింగు, స్పెషల్ అకేషన్ బ్లౌజు ఇలాంటి వాటికి మాత్రం ట్రయల్ తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే టేబుల్ మీద బ్లౌజ్ చూస్తే కనిపించిన సమస్య బాడీ మీద వేసినప్పుడు కనిపిస్తుంది. నెక్ లైన్ కావచ్చు, షోల్డరు, బస్ట్, ఆర్ములు, లెంత్, స్లీవ్స్ అన్నీ చెక్ చేయవచ్చు. కస్టమర్ ఎలా ఉంది అని మాత్రమే అడగకండి, కొంచెం డిఫరెంట్గా అడగండి. అంటే ఇక్కడ టైట్గా ఉందా, చేతులు మూవ్ చేయడంలో ఏమైనా ఇబ్బంది ఉందా, లెంత్ కంఫర్టబుల్గా ఉందా అని అన్నీ అడిగితే కస్టమర్ కూడా తన ప్రాబ్లమ్ని క్లియర్గా మనకు చెప్పగలుగుతుంది. కొంతమంది కస్టమర్స్ మోమాట పడతారు, కొంచెం ఫిట్టింగ్ బాగానే ఉంది కదా మనం చూసుకుందాంలే అనుకుంటారు. కానీ మనం ప్రతి ఒక్కటి వాళ్ళని ఎదురు నుంచి అడగడం వల్ల ఏంటంటే వాళ్ళకి కంఫర్ట్ అనిపిస్తుంది. అలాగే మనం ఎదురు నుంచి అడగడం వల్ల ఏంటంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలుగుతుంది. ఈ టైలర్ మన మన కంఫర్టబుల్ కూడా చూస్తుంది, మనకు నచ్చినట్టు కూడా స్టిచ్ చేయాలనుకుంటుంది అని వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది. మన మీద పాజిటివ్ ఇంప్రెషన్ కూడా వస్తుంది అన్నమాట.
ఇక ఏడో మిస్టేక్ ఏంటిదంటే స్టిచ్చింగ్ అయిపోయిన వెంటనే కస్టమర్కి డెలివరీ ఇవ్వడం. ఇక్కడ ఒక సింపుల్ హ్యాబిట్ పెట్టుకోండి. డెలివరీకి ముందు ఒకసారి కంప్లీట్ బ్లౌజ్ చెక్ చేయండి. నెక్ లైన్, షోల్డర్, బస్ట్, వేస్ట్, ఆర్మోల్, స్లీవ్స్, లెంత్, హుక్స్, ఫినిషింగ్ అన్నీ చెక్ చేయండి. ఏమైనా లూజ్ థ్రెడ్ ఉన్నాయా, హుక్స్ సరిగ్గా ఉన్నాయా, 2 స్లీవ్స్ ఈక్వల్గా ఉన్నాయా, ఏదైనా కుట్టు అటు ఇటుగా ఉందా అని అన్నీ చూడండి. ఈ ఫైనల్ చెకింగ్ ఈ 2-3 నిమిషాలు పట్టవచ్చు కేవలం. ఈ ఫైనల్ చెకింగ్కి కేవలం 2-3 నిమిషాలు పట్టొచ్చు, అంతకంటే ఎక్కువ టైం కాదు. కానీ కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి అల్ట్రేషన్ కోసం రావాల్సిన పరిస్థితి వస్తే మాత్రం మన టైం ఇంకా ఎక్కువ పోతుంది. డెలివరీకి ముందు ఒక 3 నిమిషాలు చెకింగ్ తర్వాత చాలా హెడేక్ తగ్గుతుంది మనకి. డెలివరీకి ముందు ఒక 3 నిమిషాలు మనవి కాదు అని చెక్ చేసుకుంటే మనకి చాలా మటుకు తలనొప్పి అనేది తగ్గుతుంది. మళ్ళీ కస్టమర్కి మన మీద గుడ్ ఇంప్రెషన్ వస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కాబట్టి మన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. మనం బ్లౌజ్ ఇచ్చామా ఇక అటలే పర్ఫెక్ట్గా కుడుతుంది, మనకి ఇంకెలాంటి ఆలోచన లేదు అనేది ఒక నమ్మకం వస్తుంది. అదే రిటర్న్ వచ్చారనుకోండి, బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా లేదు, లూజ్ టైట్ చేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది అని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కూడా వస్తుంది. కాబట్టి మీరు డెలివరీకి ముందు కేవలం ఒక 3 నిమిషాలు తీసుకొని పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఆల్టరేషన్ వచ్చినా దాన్ని ఫెయిల్యూర్గా చూడకండి. కస్టమర్ ఎందుకు వచ్చిందో నోట్ చేసుకోండి. ఆర్మోల్ టైటా, షోల్డర్ ఇష్యూనా, బస్ట్ లూజ్నా, లెంత్ ప్రాబ్లమా, ఇలా రాసుకోండి. ఒక నెల తర్వాత ఆ నోట్స్ చూసుకోండి. మీ దగ్గర ఎక్కువగా ఏ ఆల్టరేషన్ వస్తుందో మీకే తెలుస్తుంది. ఒకే మిస్టేక్ పదే పదే వస్తుంటే కస్టమర్ని బ్లేమ్ చేయడం కంటే మన ప్రాసెస్లో ఏమైనా మార్చాలా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆల్టరేషన్ మనకు ఒక లెసన్ లాంటిది. ఇదే మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకుంటే మన స్టిచ్చింగ్ క్వాలిటీ క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక కస్టమర్ మన దగ్గరికి రిటర్న్ వచ్చి ఈ బ్లౌజ్కి ఇలా ఉంది అని అంటే మనం ఫస్ట్ కస్టమర్ నుంచి తప్పులు వెతుకుతాం, కానీ మన తప్పు ఎక్కడ ఉందా లేదా అని చూసుకోమన్నమాట. ఫస్ట్ అసలు మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. మనకి కస్టమర్స్ ఎంత హ్యాపీగా వెళ్తే మనకి అంత మంచిగా రిటర్న్ కస్టమర్స్ వస్తారు. వచ్చిన వాళ్ళే రావచ్చు, వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పే తీసుకొని రావచ్చు. కాబట్టి మనం ఎప్పుడు ఒక కస్టమర్ కొత్తగా వచ్చిందంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వడం అనేది మన బాధ్యత. దానికి తగ్గట్టే మనం డబ్బులు తీసుకోవాలి. కొంతమంది డబ్బులు తక్కువ ఇస్తున్నారు కాబట్టి నేను అలా కుట్టాను ఇలా కుట్టాను అని చెప్పే టైలర్స్ కూడా ఉంటారు. కానీ ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా చెప్పాను, మీ పని కష్టం విలువ చూసిన తర్వాతే దానికి ఒక మీరు ప్రైస్ డిసైడ్ చేసుకొని ఆ ప్రైస్ మాత్రమే చెప్పండి. ఒకళ్ళు తక్కువ ఇస్తున్నారు కదా, నేను ఎక్కువగా ప్రైస్ చెప్తే వాళ్ళు వస్తారో లేదో అని భయం పెట్టుకోకండి. మీ పని మీద మీకు నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా ఒక ప్రైస్ చెప్పండి. వాళ్ళు ఒకవేళ మీరు ఎక్కువ చెప్తున్నారన్నా కూడా ఒకసారి మా దగ్గర స్టిచ్ చేయించుకొని మీరు వెళ్ళండి. మీ ఫిట్టింగ్ సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ మీరే రిటర్న్ మా దగ్గరకు వస్తారు అనే అంత నమ్మకం మన పని మీద మనకు ఉండాలి. అంతేకాని నేను ఎక్కువ చెప్తే నా దగ్గరకు వస్తారో మన మీద మన నమ్మకం కోల్పోవద్దు. మెయిన్ పాయింట్ ఇదే అన్నమాట. మన మీద మనకి ఎంత నమ్మకం ఉంటుందో మనం కస్టమర్స్తో అంత స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతాం. కాబట్టి మన మీద మనం నమ్మకం ఎప్పుడూ కూడా పోగొట్టుకోవద్దు. ఒక కస్టమర్ మన దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆమె కేవలం బ్లౌజ్ ఇవ్వడం కాదు, మన స్కిల్ మీద నమ్మకం పెట్టుకుంటుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టేది మంచి ఫిట్టింగ్ మాత్రమే, మంచి ఫినిషింగ్, సమయానికి డెలివరీ, అలాగే కస్టమర్కి కావాల్సిన విధంగా పనిచేయడం. అందుకే నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ 7 పాయింట్స్ మాత్రం ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. మీకు ఎక్కువగా ఏ ఆల్టరేషన్ వస్తుంది, ఆర్మోలా, షోల్డరా, బస్ట్ ఫిట్టింగా, లెంతా, కామెంట్లో చెప్పండి. ఇలాంటి ప్రాక్టికల్ టైలరింగ్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మన చేతి పనిలో చిన్న కరెక్షన్ మన బిజినెస్లో పెద్ద ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు అన్నమాట. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.